మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. ఇక్కడ వాక్యము దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోగలిగితే, దేవుని వాక్యమును బట్టి మనం స్థితిని మార్చుకోగలిగితే, మన స్థితి మార్పు చెందటం ద్వారా దేవుని ఆశీర్వాదాలంటే ఏంటో మనకు అర్థమవుతాయి. అందుకే దేవుడు పదే సార్లు అనేక సార్లు తన వాక్యము ద్వారా జనులను బలపరుస్తూ వచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా బలపరుస్తూ, అలా బలపరిచే క్రమంలో ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. సమస్త జనములు అనంటే సమస్త జాతుల కంటే, అంటే ఈ లోక సంబంధమైన ధనము, ధాన్యము, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, వెండి, వస్త్రాలు, వెలగలిగిన వస్తువులు కలిగి ఉండటం అది ఆశీర్వాదం అని మీరు అనుకుంటున్నారా? వీటన్నిటికంటే ఉన్నతమైన ఆశీర్వాదం నెమ్మది కలిగి, సమాధానం కలిగి ఈ లోకంలో జీవించటం. అలాంటి ఆశీర్వాదాలను దేవుడు సమస్త జాతుల కంటే ఎక్కువగా నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్నును, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను అలా దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. అలా ఆశీర్వదించినటువంటి క్రమంలో అబ్రహాము గారినే చూడండి, యాకోబు గారినే చూడండి, ఇసాకు గారినే చూడండి, ఈరోజు అనేక మంది భక్తులను చూడండి. నీవు కూడా అలాగే దీవించబడుటకు దేవుడు తన కృపలో నిలబెట్టునుగాక. ఆమేన్.